ఇక గజ్వేల్లో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకు వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ ఫోటో పెట్టారు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. అయితే కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేశారు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం ఫోటోనే పెట్టాం, దాడి చేయలేదు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు భారీగా చేరుకున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులున్నాయి. ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆయా ఎమ్మెల్యేలకు ఈ క్యాంప్ ఆఫీసులే అధికారిక కేంద్రాలుగా ఉంటాయి. ఇక్కడి నుంచే ఎమ్మెల్యేల అధికారిక కార్యక్రమాలు కొనసాగించాలి. అయితే గజ్వేల్ నుంచి గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానికంగా ఉండే తన ఫామ్ హౌస్ ని నివాసంగా మార్చుకున్నారు. ఆయన లోకల్ క్యాంప్ రాకపోయినా అధికారికంగా స్థానిక ఎమ్మెల్యేగా ఆయనదే ఈ ఆఫీస్. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు సడన్ గా గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించడం పొలిటికల్ గా హై టెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో అక్కడ కిటికీ అద్దాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ఇది దౌర్జన్యమైన చర్యగా బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో మాత్రమే పెట్టామని, తాము ఎలాంటి దౌర్జన్యానికి దిగలేదు అని కాంగ్రెస్ చెబుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లో ఏం జరుగుతోంది? సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరు దాడి చేశారు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని చెప్పాలి. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్ లో కిటికీ అద్దాలు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆంక్షారెడ్డి, అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు లోపలికి వెళ్లి సీఎం ఫోటో పెట్టి బయటకు వచ్చామంటూ చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పోయిన దాడి చేయడంలో కాంగ్రెస్ నాయకులే ముఖ్యంగా ఉన్నారు, వారే ఈ దాడికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చిన మాట వాస్తవమే, అక్కడికి వచ్చి సీఎం రేవంత్ ఫోటో పెట్టి బయటకు వచ్చాం తప్ప మేము ఎక్కడా కూడా దాడి చేయలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ పోలీసులంతా కూడా ఇప్పుడే అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కిటికీకి సంబంధించిన అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ దాడి ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ.